శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటూ పెద్దలు అంటుంటారని, శివుని ఆశీస్సులు ఉంటే ప్రజలంతా బాగుపడతారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గతంలో సిద్దిపేట నుండి అమర్నాథ్ అన్నప్రసాద సేవా సమితి ద్వారా సామాగ్రిలు వెళ్లేవని, ఈరోజు దుబ్బాక నుండి దక్షిణాది అమర్నాథ్ అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో బాలాజీ దేవాలయం సౌజన్యంతో అన్నప్రసాద సామాగ్రితో కూడిన లారీ అమర్నాథ్కు వెళ్తుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బాలాజీ ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ పూర్ణ కుంభాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో సత్కరించారు. అమర్నాథ్ యాత్ర అన్నప్రసాద సామాగ్రి లారీని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దుబ్బాక నుండి వర్తక వాణిజ్య రైస్ మిల్లర్ అసోసియేషన్ వారు అమర్నాథ్కు లారీ బియ్యం అందజేస్తున్న చింత రాజు వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హిమాలయ కొండల్లో భక్తులకు తమ వంతుగా అన్నప్రసాదం కోసం సేవలు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. తాను మొదటిసారి ఎంపీగా ఉన్న సమయంలోనే కేంద్ర మంత్రి పీఎం సహకారంతో లంగర్ ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. ఆ స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతకుముందు దేవాలయానికి విచ్చేసిన భక్తులను ఆశీర్వదించిన అఖిల భారత హనుమత్ దీక్ష పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ గురూజీ ఆశీర్వాదాలు తీసుకొని నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండేందుకు ప్రత్యేకంగా పూజించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా సిద్దిపేట నుంచి ఈ సేవా కార్యక్రమం జరిగేది. ఈసారి మేము కూడా దుబ్బాక నియోజకవర్గం ద్వారా మా అందరం తరఫున మరి భగవంతునికి ఒక మంచి అవకాశం వచ్చినందుకు మరి మేము కూడా బద్రీనాథ్, కేదార్నాథ్ పోయే భక్తుల కోసం మరి మనం కూడా మన వంతు సహాయంగా బియ్యమే కానీ ఇతరత్ర మరి వంట సామాగ్రి మరి మేము దుబ్బాక నుంచి కూడా మేము తీసుకెళ్తాం. ఎప్పుడు సిద్దిపేట నుంచే తీసుకెళ్తుంటారు. మనం దుబ్బాక నుంచి కూడా ఈ కార్యక్రమం ఈ సంవత్సరం నుంచి మరి ప్రారంభోత్సవం చేసుకుందామని చెప్పి ముందుకు వచ్చిన మరి మా వర్తక వాణిజ్య సంస్థలు, రైస్ మిల్ అసోసియేషన్లు, మరి ముందుగా మా చింతరాజు మరి వారి సంబంధించిన టీం అందరూ కూడా మరి దీనికి ముందుకు వచ్చి దుబ్బాక నుంచి కూడా ఒక లారీ బియ్యాన్ని మేము ఇస్తాము అని చెప్పి ముందుకు వచ్చినందుకు మన నియోజకవర్గ తరఫున, నా తరఫున కూడా మరి వర్తక వాణిజ్య సంఘం, రైస్ మిల్ అసోసియేషన్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ బాలాజీ ఆలయం టెంపుల్ సందర్భంగా ఇక్కడ నుంచి ప్రారంభోత్సవం చేసుకోవడం మంచి శుభదాయకం. మరి నాకు కూడా ఈరోజు ఇక్కడికి రావడానికి ఈ అవకాశం వచ్చినందుకు నేను కూడా చాలా సంతోషంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. మరి కేదార్నాథ్, బద్రీనాథ్ పోయే పుణ్యక్షేత్రాలకు పోయే భక్తులందరికీ కూడా ఇది మంచి సౌకర్యం. మరి సౌత్ ఇండియా నుంచి మరి అక్కడ భోజనం తినాలంటే ఎంతో ఇబ్బంది అవుతుంది. మరి ఆ కొండ ప్రాంతం వల్ల మరి ఈ మంచి కార్యక్రమంగా సహకరించిన మున్ముందు కూడా అంత ప్రజలందరికీ, మా భక్తులకు, దుబ్బాక నియోజకవర్గం, దుబ్బాక పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇది మంచి కార్యక్రమం. దీన్ని మరింత మళ్ళీ సంవత్సరం మరి ఈ సంవత్సరం ఒక్క లారీ కానీ మరి మళ్ళీ సంవత్సరం ఇంకా 2-3 లారీలు కూడా తీసుకుపోవాలని చెప్పి ఆశిస్తూ ప్రతి దాంట్లో కూడా మరి మా సేవా దృక్పథంతో ముందున్న మరి మా భక్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.